నిద్రలేస్తే టీ, నిద్ర వస్తే టీ, నలుగురు వస్తే టీ, నలుగురు కలిస్తే టీ, మత్తుగా అనిపిస్తే టీ, ఏదైనా మొదలుపెట్టే ముందు టీ. కొంతమందికి టైం 4 అయితే టీ, ఇంకొంతమందికి టైంతో సంబంధం లేనిదే టీ. పరిచయాలు పెంచేది టీ, పంచాయతీలకు కావాల్సింది టీ. సో ఇలాంటి టీ మనం టేస్ట్గా తాగకపోతే ఎలా ఫ్రెండ్స్? అదే టేస్ట్ ఎవ్రీడే ఎవ్రీ టైం రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? అంతకన్నా ముందు మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్క లైక్ వేయండి, అలానే షేర్ చేయండి. అలానే నా నోటిఫికేషన్స్ కావాలంటే డిఫరెంట్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఫుల్ సైజ్ కప్పు జింజర్ వేసేయాలి. ఇందులో ఇలాచి, మొగ్గ, మిరియాలు 3 మిక్స్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఎన్ని కౌంట్ చేసుకొని వేసుకోండి, అంటే మీ ఘాటుకి సరిపడే అంత. మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం స్టోర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు టీ పెట్టుకున్నా కానీ జస్ట్ ఎంత వేయాలమ్మా? కొంచెం అంత సరిపోద్దా? వాళ్ళు టీ బట్టి ఒక కప్పు ఒక కప్పుకి ఎంత వేయాలి చెప్పు? ఇద్దరికైతే 2 కప్స్కి ఇంత. దాన్ని బట్టి వాళ్ళకి ఎంత ఘాటుగా ఉన్నట్టు అంత వేసుకోవచ్చు. అంత అంటే ఒక స్పూన్ మరిగింత కాదు, లైట్గా. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో అలా అయితే మీరు కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది లేకుండా అయితే నేను అస్సలు టీ తాగలేను. నియర్లీ 2 days నుంచి నేను టీ తాగలా. మా అమ్మ టీ పెట్టమన్నా పెట్టలేదమ్మా, మసాలా లేదని, టీ మసాలా లేదని టీ పెట్టలే. యాక్చువల్లీ ఇది మా వదిన అలవాటు చేసేసింది. ఇంకా మసాలా లేనిదే అసలు టీ తాగలేకపోతున్నా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఏం ప్రాబ్లం లేదు. ఇది ఎన్ని డేస్ ఉంటుందమ్మా? 15 days. 15 days ఉంటుందంట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. చెమ్మని బాగా అల్లం కడిగి ఆరబెట్టి వేసుకుంటే అస్సలు చెడిపోదు. అల్లం అనేది బాగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత, అంటే వాటర్ లేకుండా కానీ వేసుకుంటే అస్సలు చెడిపోదు. బట్ మనం మిక్సీ వేసేటప్పుడు కొద్దిగా వాటర్ అనేది పడుతుంది, అంటే కొన్నిసార్లు మెదకనప్పుడు అలాగ వాటర్ పడుతుంది. అదేం ప్రాబ్లం లేదు. సన్నగా కట్ చేసుకుంటే పడదు. అల్లం అనేది సన్నగా కట్ చేసుకుంటే మిక్సీ కూడా బాగా పడుతుందంట. మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టీ పెట్టేసుకుందామా? ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి నార్మల్ మనం టీ పెట్టుకుంటాం కదా, సో అలా పెట్టుకోవాలి. పాలు, వాటర్ ఈక్వల్ క్వాంటిటీతో యాడ్ చేసి ఇందులో మనం నార్మల్ టీ పొడి అయితే యాడ్ చేసుకోవాలి. నేను టీ పొడి కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను. అండ్ ఇందులో అయితే మేము జాగ్రీ యాడ్ చేసాం, షుగర్ యూజ్ చేయట్లేదు. ఇక మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్న స్పెషల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. 3 members కాబట్టి నేను ఇంత క్వాంటిటీతో తీసుకుంటున్నాను, అంటే నా ఒక ఘాట్కు సంబంధించి అంత తీసుకున్నాను. సో ఇందులో జస్ట్ మనం ఒక 2 minutes తర్వాత, టీ పెట్టిన 2 minutes తర్వాత వేసేసి బాగా ఉడకనివ్వాలి, అంటే బాగా కాగాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనం టీ వడపెట్టేసుకొని సర్వ్ చేసేసుకొని తాగేయడమే అంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవ్రీడే మనం అల్లం దంచి వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న స్పూను పించ్ ఆఫ్ మసాలా వేసేసుకొని మన గరం మసాలా చాయ్ అయితే రెడీ అయిపోతుంది. గరం మసాలా అని ఎందుకన్నానంటే చాలా ఘాటుగా ఉంటుంది. అండ్ గరం మసాలాకి సంబంధించిన దినుసులన్నీ వేసి మనం ఈ చాయ్ అయితే రెడీ చేసాము. చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎవ్రీడే ఇలానే కావాలనుకుంటే స్టోర్ చేసుకోండి నాలాగా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. పర్సనల్లీ నేనేమనుకుంటున్నాను అంటే ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది, ఇంకా కొత్త ఐటమ్ అయితే చూపించాలని అనుకుంటున్నాను.
ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది మీకు కొత్తగా ఉందా లేదా ఆల్రెడీ విన్నారా అనేది, ట్రై చేశారా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.